నాకు ఆస్తిలో 51% రాయడం ఏంటి నాన్న అనైతే అక్షయ్ అయితే అందరిలో అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి అందరూ షాక్ అవుతూ ఉంటారు. అందరికీ సమానంగా పంచాల్సిన ఆస్తి నా ఒక్కడికే 50% రాశారని లాయర్ చెప్పాడు. అది ఎంతవరకు నిజమని అడగడానికి వచ్చానంటే, నా ఆస్తి నా ఇష్టం అనైతే అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. నా ఆస్తి ఎవరికివ్వాలో నాకు తెలుసు అని అనేసరికి పల్లవి వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక అవని కూడా వంటగదిలో ఆ మాట విని షాక్ అయ్యి బయటికి వస్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ మీ అందరికి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు అనేది అంటూ ఉంటాడు. అదేదో నేను అసలు ఒప్పను నాన్న. అందరికీ సమానంగా పంచాల్సిన ఆస్తిని నా ఒక్కడికే రాయడం ఏంటి నాకు తెలియడం లేదు అని అనేసరికి అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ మాటలకి. ఇక అవని అయితే అదేంటి మామయ్య అందరికీ సమానంగా మీ పిల్లలందరికీ సమానంగా పంచవలసిన ఆస్తిని నా భర్త ఒక్కడికే 50% రాయడం ఏంటి? అసలు ఎందుకు రాశారు అలా అని అడుగుతూ ఉంటుంది అవని. నా ఆస్తి ఎలా పంచాలో నేను అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేసి పంచాల్సిన అవసరం నాకు లేదు. నా ఆస్తి నాకు నచ్చినట్లుగా ఇచ్చుకోవచ్చు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. అయితే అమ్మ ఆస్తి సగం నాకు రాశారు అంటే అందులో పెద్ద కారణమే ఉంటుంది. ఆ కారణం తెలిసేదాకా నేను ఊరుకోను. ఆ కారణం నీకు తెలిసుంటే నాకు నిజం చెప్పకపోతే బాగోదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నేను ఖచ్చితంగా ఈ నిజం తెలుసుకోవాలి అని అక్షయ్ అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు పార్వతిని. ఇక పార్వతి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. ఎందుకు సగం వాటా రాశారో నువ్వు నా మీద ఒట్టేసి చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అనైతే అంటూ ఉంటాడు అక్షయ్. ఆ మాటలకి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అవని కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక పార్వతి ఏం చేయలేక ఏడుస్తూ అక్షయ్ తల మీద చేయి వేస్తూ ఏ నిజం చెప్పాలా చెప్పలేక ఉండలేక సతమతం అవుతూ ఉంటుంది పార్వతి. అది చూసి షాక్ అవుతుంది అవని.